హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్ వీక్లీ రౌండప్. ఫార్ములా ఈ కార్ట్ రేస్ నిధుల్లో అవకతవకలపై కేటీఆర్ మరో 6 మంది బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన మరుసటి రోజు కేసు రద్దు చేయాలని పిటిషన్ను తెలంగాణ హైకోర్టు మంగళవారం త్రోసివేసింది. ఐఐటి ఖరగ్పూర్ 3 రోజుల్లో 2 ఆత్మహత్యలను చూసింది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో 3 రోజుల వ్యవధిలో 2 మరణాలు సంభవించాయని, ఈ ఘటనలు దిగ్భ్రాంతికి కలుగజేశాయని ఆ డైరెక్టర్ ప్రకటించారు. बहुत ही दुख के साथ आप लोगों को बताना पड़ रहा है कि पायल तड़वी, रोहित वेमुला और इस तरह के ना जाने कितने मेधावी छात्र और छात्राओं में से మరణాల సమీపంలో ఉన్నప్పటికీ ఈ 2 కేసులకు సంబంధం లేదని ఐఐటి ఖరగ్పూర్ డైరెక్టర్ అమిత్ పాత్ర నొక్కి చెప్పారు. వాయనాడ్ కొండచర్యలు విరిగిపడడంలో తప్పిపోయిన వ్యక్తులను మరణించిన వారిగా పరిగణించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వాయనాడ్ కొండచర్యలు విరిగిపడడంతో తప్పిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించే ప్రక్రియ సులభతరం చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికలు, జట్ రిజర్వేషన్లు, నకిలీ ఓటర్ల నమోదుపై ఆప్ బీజేపీపై దాడి చేసింది. నకిలీ ఓటర్ల నమోదు కోసం బీజేపీ ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్యారిస్ లాగా మెరిసిపోతున్న ఢిల్లీ అని కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ ఒక వ్యంగ్యమైన వ్యాఖ్యను ఎక్స్ లో పోస్ట్ చేశారు. देखो दिल्ली देखो, चमकती हुई दिल्ली है. राहुल जी क्या पेरिस 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 जैसी दिल्ली है, सब जगह यही हाल है. రిధిలాలో ఒక మురికి నాలా వీడియోను పంచుకుంటూ గాంధీ ఎక్స్ లో ఎలా రాశారు, ఇది కేజ్రీవాల్ యొక్క మెరుస్తున్న ఢిల్లీ, ప్యారిస్ వంటి ఢిల్లీ. అతను తన పోస్ట్ లో #సాఫ్ కరో ఢిల్లీ అనే హ్యాష్ ను ఉపయోగించారు. రాహుల్ గాంధీ ఈ మధ్య చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. అది ఆయన పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాష్ట్రం పైన అని పలికిన ఈ మాటలు చర్చకు దారితీశాయి. The BJP and the RSS have captured every single institution of. We are now fighting the BJP, the RSS and the Indian state itself. అయితే బీజేపీ ఇది కాంగ్రెస్ యొక్క అసలు నిజాన్ని బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించింది. రాజౌరిలో రహస్య మరణాలు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 14 మంది మరణించడంతో సిట్ ఏర్పాటు. రాజౌరిలో జరిగిన మరణాలకు మూల కారణాన్ని వైద్య నిపుణులు గుర్తించకపోవడంతో సిట్ ను ఏర్పాటు చేశారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం. దాదాపు 15 నెలల యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయని మధ్యవర్తులైన అమెరికా, ఖతార్ తెలిపాయి. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ అల్ధానీ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి. రాత్రి 2:30 తెల్లవారుజామునే గురువారం ఆయన ఇంట్లో చొరబడిన ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడని పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని ఆ వ్యక్తితో వాగ్వివాదం జరిగిన తర్వాత సైఫ్ గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ముంబై జోన్ 8 DSP దీక్షిత్ గౌతమ్ చెప్పారు. వారానికి 90 గంటలు పనిచేయాలి, వారానికి 90 గంటలు వర్కింగ్ అవర్స్ ఉండాలని, ఆదివారాలు కూడా పనిచేయాలని L&T చైర్పర్సన్ SN సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆసియాపై ట్రంప్ సుంకాల మోత. త్వరలో అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా జులిపించారు. ఆయన సుంకాల విధానాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియాలో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ రికార్డుకు ఎక్కారు. ఆయన అదుపులోకి తీసుకునేందుకు విచారణ అధికారులు ఏకంగా రక్షణ కంచెను కత్తిరించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో దర్యాప్తు అధికారులు, అధ్యక్షకుడి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధ్య కొన్ని వారాలుగా ఏర్పడిన ప్రతిష్ట భంగం ముగిసింది. వ్యవసాయేతర కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 1,99,55,726 విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డెస్టినీ కమ్యూనికేషన్స్.